వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్ పై ఎత్తికెళ్లిన యువకులు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు. తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాలగనపురం మండలం బండ్లగూడెం, గుమ్మడివెల్లి, కొత్తపల్లి, వనపర్తి, నేలపోగుల, నానబూపేట, వడిచెర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాటికొండ రాజయ్య మాట్లాడారు. స్కూల్ వాళ్ళు ఈరోజు చిన్న చిన్న జై తెలంగాణ. రైతులు అన్ని రకాల ఆదుకోవడం కోసం రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతుందో ఆ పెట్టుబడి కూడా ఏ రకంగా పెళ్లి చేసి కట్నం ఇచ్చి నష్టపోతుండో దానికి వేడిలకు చట్నీలు లెక్క, అదే విధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టి నష్టపోతుండో రైతు, అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేసింది. నివారణకు సంబంధించిన థర్డ్ ఫేజ్ లో 6th ప్యాకేజ్ లో సర్టిఫికేట్ ద్వారా మనకు రామప్ప దగ్గర నుంచి టన్నల్ ద్వారా నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 3 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యం గల మోటార్లు 3. 6 పైపుల ద్వారా ఆ నీళ్లు మొత్తం కూడా ధర్మస్థానం పోయాలి. మొత్తం దేవాలయంలో 60% నీళ్లు మనకు ఆ థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ ద్వారానే వస్తాయి. ఆగ మేఘాల మీద హెలికాప్టర్ తీసుకొని అసెంబ్లీ జరుగుతా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైవే తగుదనం అని చెప్పేసి మోటార్ల దగ్గరకు వస్తే ఆ మోటార్లు మొరాయించి మోటార్లు ఆని కాలే. అది హైవేలకు ఎందుకనైతే దాంట్లో ఏమైనా పని లేదు కదా. పైసలు 1,560 కోట్ల రూపాయలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మెయింటెనెన్స్ కోసము 6 కోట్ల రూపాయలు కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వాలి. ఆయన కూడా బతలాంటి బాబాయి వాళ్ళు ఆంటీ ఒట్టిపోయింది, గణపురం ఒట్టిపోయింది, తర్వాత ధర్మసాగర్ పైన గడ్డడం ఎక్కడ కూడా రిజర్వాయర్లకి నీళ్లు గతులు ఇక సెలవు ఉంచడం ఎక్కడిది. అందుకనే ఈ నెల 31వ తారీఖు ఆదివారం రోజు ముందుగా ఎక్కడైతే అసలుగా 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి కేటీఆర్ చేత శంకుస్థాపన చేసిన ఫిబ్రవరి 27వ తారీఖు 2023 శంకుస్థాపన చేసిన రోజు ఇప్పటి వరకు 104లో 3 లిఫ్టులు ఉంటాయి. ఒకటి దరిగొప్పుల లిఫ్ట్, ఒకటి గుర్రసాగరం లిఫ్ట్, 3వది ఉప్పుగల్ల రిజర్వాయర్ లిఫ్ట్. 3 లిఫ్టుల ద్వారా మొత్తం గణపురంలో విడిపోయిన గ్రామాలన్నిటికీ నీళ్లు ఇవ్వాల్సి ఉంటాయి. ఇప్పటి వరకు పనులు చేసిన వాళ్ళకు బిల్లు తీయడం, సమీక్ష లేదు, పనులు ఆగిపోయింది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31 ఆదివారం రోజు వేలూరు నుండి గండి రామారావు వరకు పాదయాత్ర చేస్తున్నాం. రైతన్న కోసము రాజన్న పాదయాత్ర, రైతన్న కోసము రాజన్న పాదయాత్ర పేరుతోటి అక్కడ ముందు వేలేరు, తర్వాత పక్కన షాడపల్లి, పీసర, మద్దెలగూడెము, కొమ్ముగుట్ట, తర్వాత కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, పత్తేపూర్, గార్లగడ్డ తండ, తర్వాత గండి రామారం రిజర్వాయర్ దగ్గర పోతాం. సో ఇది మొదటి పాదయాత్రలో మొదటి భాగం. ఇది ఈ నీళ్ళు ఇచ్చే వరకు, నిధులు విడుదల చేసే వరకు, ఈ దేశానికి నీళ్ళు ఇచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుండబెట్టడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మన ప్రజాపాలన అయితే మన ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కర్నూలు బెంగళూరు స్టేషన్ హైవే 44 జగన్నాథ గట్టుపై వెళ్లే ప్రేమికుల దగ్గరికి వెళ్లి వారి ఫోటోలు వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుండి డబ్బు లేదా విలువైన వస్తువులు తీసుకున్నారు. ఇవ్వని వారిపై మరణ యుద్ధాలతో చంపుతామని బెదిరించి వారి నుండి డబ్బు మరియు బంగారం లేదా విలువైన వస్తువులను బలవంతంగా తీసుకుంటూ ఎప్పటిలాగే ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటలప్పుడు ఫిర్యాదు అయిన అమ్మాయి తనకు తెలిసిన అబ్బాయితో రాయలసీమ యూనివర్సిటీకి ఆటోలో వెళ్తుండగా అమ్మాయి అబ్బాయిలు వెళ్తున్న ఆటో ఫాలో అయ్యి అబ్బాయి నుండి 2000 నగదు ఫోన్ పే చేయించుకొని జేబులో ఉన్న 1000 రూపాయలు లాక్కొని తిరిగి 2 రోజుల తర్వాత అమ్మాయి ఫోన్కు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. అమ్మాయి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి ఈరోజు ఆ ముద్దాయిలను కర్నూలు బెంగళూరు హైవే ఉన్న ఖైరే కేఫ్ దగ్గర అరెస్టు చేసి వారి నుండి 10,500 నగదు, బంగారం, చైను, ముద్దాయిలు 3 సెల్ ఫోన్లు, ఒక కారు, స్కూటీ, కత్తి మరియు 5 లీటర్ల నాటు సారాయిలను స్వాధీనం చేసుకున్నారు. ఈమె ముగ్గురు ఆటోలు వెళ్తుండగా మనకు మిస్టేట్లీకి ఎదురుగా ఉన్నటువంటి కార్బెట్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఒక గుర్తులేని వ్యక్తులు ఒక ముగ్గురు ఒక బండిలోను ఒక కారులోను వచ్చి వాళ్ళ చుట్టుముట్టి మీరు లవర్లు, మాకు తెలుసు మీరు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తారో మాకు తెలుసు, మేము పోలీసులము అని చెప్పి వాళ్ళకు లేనిపోతే మాటలని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. తర్వాత అమ్మాయి దగ్గర నుంచి కూడా గోల్డ్ చైన్ లాక్కున్నారు అని చెప్పేసి 19వ తారీఖున మనకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కట్టి విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా TV9 కాలనీ చెందినటువంటి రమేష్, అదేవిధంగా ముజఫర్ నగర్ చెందినటువంటి నాగేంద్ర, తర్వాత దిల్లీదేవరపాడు చెందినటువంటి మాలిక్ భాష, ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో ముఖ్య సూత్రధారులుగా పేర్కొంటూ వీళ్ళు ముగ్గురు కూడా కలుసుకొని పని చేసుకొని హ్యాపీగా బతకడం చేతగాక ఇట్లా సింగిల్గా ఉన్నటువంటి జంటల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వాళ్ళు కొట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కూడా చాలా చోట్ల చేశారని చెప్పేసి కంప్లైంట్స్ కూడా అక్కడక్కడ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొంచెం నిఘా తెచ్చుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ పైన నిఘా పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొందరు ఎవరెవరు ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారించి దానికి ఒక సమగ్ర నివేదికను కూడా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సో ఈ రోజున ఈ ముగ్గురు ముద్దాయిల్ని అదే స్పాట్లోని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్ తరలించడం జరుగుతూ ఉంది. సో దయచేసి ఎవరైనా సరే మీ పోలీసులు చెప్పినా పోనీ ఏకాంతంగా మీరు ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించినా, మిమ్మల్ని ఫోటోలు తీసి భయపెట్టినా, మీరు భయపెట్టి దాన్ని అన్రిపోర్టెడ్గా లేకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి భయపడిన అవసరం లేకుండా మాకు పోలీసు వారికి సహకరించి మీరు చెప్పగలిగితే మేము ఇంకా కూడా పూర్తి స్థాయి నిఘా పెంచుకొని అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాము. విక్రమ్ సింహ, కర్నూలు 4 టౌన్షిప్. ఒలింపిక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాసన, కొనిదెల సంజయ్, గోయాంక, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్.
విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. హన్మకొండలోని చైతన్యపురి అయిన స్వస్థలం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ బృందాల దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ దాడులు మొదలు కాగా కిలావరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలోని సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించడం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. కిలావరంగల్ తహసీల్దార్గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్పర్తి కాజిపేట తహసీల్దార్గా పనిచేశారు. ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే ఓకే రైట్ ఓకే పద టీజీ వెంకటేష్ సహకారం ప్రజలకు ఎల్లవేళలా ఉంటుంది. రేణుక ఎల్లమ్మ దేవాలయ కాంపౌండ్ పునర్నిర్మాణం కొరకు టీజీ వెంకటేష్ సహకారం మరవలేనిది. రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ నాయకులు శివ రవి ప్రసాదులు తెలిపారు. కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రేణుక ఎల్లమ్మ దేవాలయ కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం కొరకు మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. ఓకే అన్నది సిటీ కేబుల్ అవును లోకల్ న్యూస్ లేనా మెగా టైమ్స్ శ్రీ చక్ర స్మైల్ ఇవ్వాలన్నా. ఈరోజు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు రావడం జరిగింది. ఆయన సహకారం మాకు ఎల్లవేళలా ఉంది. కర్నూలు జిల్లాకు సంబంధించి ఆయన మినరల్ వాటర్ అయితేనేమి, ఇంకా ఉచిత వివాహాలు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు జరిపించినారు. ఈరోజు మేమంతా వెళ్ళి ఆయనను అడగడం జరిగింది. దేవాలయానికి సంబంధించి గోడలంతా చీలిపోయినాయి సార్, మీ సహకారం కావాలా, కొంచెం ప్రహరీ కూడా పునర్నిర్మాణం జరగాల, మీ చేతుల మీదనే జరిగితే బాగుంటుంది అని మేమందరం వెళ్ళి అడగడం జరిగింది. ఆయన దానికి ఎంతో సంతోషించి సర్లేపా దేవాలయానికి సంబంధించి మేము ఎప్పటి నుంచో చేస్తాను ఉన్నాము, చేస్తాం, మీరేం దిగులు పడొద్దండి, ఒకసారి మిమ్మల్ని టెంపుల్కి వచ్చి చూస్తాను, మా సహకారం ఉంటుంది, మీరేం భయపడొద్దని హామీ ఇచ్చినారు. ఈరోజు అందరం పోయి కలవడం జరిగింది. మేము అడిగిన వెంటనే టీజీ వెంకటేష్ గారు రావడం జరిగింది. వచ్చి దేవాలయాన్ని అంతా చూసి
సరే మీరు నిర్మించుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్మించుకోండి, మా సహకారం మీకు ఉంటుందని తెలియజేసినందుకు మా అందరి తరఫున సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు జి రవిప్రసాద్, బీసీ కమ్యూనిటీ. మేమంతా వెళ్ళి అడగడం జరిగింది. సార్ ఒప్పుకొని మాకందరికి చేసినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గల గోదావరి నదికి పోటెత్తిన వరద నీరు. చెప్పుకంటే మళ్ళీ ఆపస్ పోదు ఆయనకు చెప్పవాడు, ఆపస్ పోదు కాదు నేను చెప్తాను చెప్పు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాసం దుష్ట సంహార నరసింహ దుష్ట దూర గ్రామస్తులతో మనచేయగా గోదావరి నదిలోకి కడెం ప్రాజెక్టు నుండి అధిక మొత్తంలో నీరు వదిలినారు. కావున గోదావరిలో స్నానమాచరించే భక్తులు కానీ గ్రామస్తులు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా గోదావరి నదిలో సుగాలి ప్రీతి విషయంలో అందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎవరైతే మనకి సహాయపడతారో, ఎవరైతే మనకు చేయూత ఇస్తారో వారిని మళ్ళీ ఏమి చేయలేదని, ఏమీ పట్టించుకోలేదని చెప్పేసి నోటికి వచ్చింది మాట్లాడడం ఎంత బాధాకరమో తెలుసా? నిజంగా పళ్ళు ఉన్న చెట్టుకు రాళ్ళు వేస్తారు, అది నిజమే. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని పోరాటం చేసి నిలబడింది ఒక పవన్ కళ్యాణ్ గారే. గతంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏ ఒక్కరు ఈ కేసు కోసం ఎవరు మాట్లాడలేదు. ధైర్యం చేయలేని వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం నిజంగా చాలా బాధాకరంగా కూడా ఉంటుంది. గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరం. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుక్కుని మాట్లాడేసి, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు
కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్, వీర మహిళా నాయకులు మీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాము. చిట్యాల మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ విలేకరుల సమావేశంలో తవ్వి నాగార్జున బీజేపీ అదోని పట్టణ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు మాట్లాడారు. బయట కింద నిలబడండి. నమస్కారం. ఆదోని పట్టణ గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ అన్నదమ్ముల్లాగా కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ పార్థసారథి గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఆదోని పట్టణ అధ్యక్షులు, ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే విన్నపము. ఈ వర్షాకాలంలో కరెంటు తీగలను పైన మనం వేసినటువంటి మండపాల పైన వైర్లను సరిచేసుకొని మనము శ్రద్ధ వహించి వెంటనే ఏదైనా సమస్య ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేయాలి. అలాగే విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను పర్యవేక్షించి ఏ అపాయం జరగకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాను. అలాగే శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కూడా పాటించాలని సచివాలయ సిబ్బంది కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఆదోనిలో శాంతియుత వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు తోవి నాగార్జున, భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.